అసలు గృహప్రవేశానికి ముఖ్యంగా కావాల్సినవి ఏమేమి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ చెబుతారా? ఏమేమి ఉంటుంది? గృహప్రవేశానికి గణపతి పూజ, పుణ్యహవచన, వాస్తు మండపారాధనము, వాస్తు హోమము, ఇవన్నీ కూడా గృహప్రవేశంలో వచ్చేటువంటివే. ఆ తర్వాత సత్యనారాయణ స్వామివారి వ్రతం అనేటువంటిది ఒక ఆచారం. ఆ తర్వాత వ్రతం కావాలంటే వెంటనే పెట్టుకోవచ్చు, తర్వాత అయినా పెట్టుకోవచ్చు. కానీ ముందు చేయాల్సిందైతే వాస్తు కర్మకి, వాస్తు శాంతికి వాస్తు మండపారాధన చేసుకోవాలి, వాస్తు పూజ చేసుకోవాలి. కొంతమంది పూజారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇది ఒక్కళ్ళే చేసేది కాదండి, ఒక ఐదుగురితో చేయాలి, ఆరుగురితో చేయాలి. అది అవునండి. నిజమేనా అండి? అది ఖచ్చితంగా అంతమంది వాస్తవం అండి. అవసరం ఉంటుందా? అవసరం అవుతారండి. ఉమ్, ఎందుకంటే వాస్తు పూజ అనేటువంటిది ఇవాళ ఒక ఒక పురోహితుడు చేయిస్తారు. ఈ హోమం చేయాలి అని చెప్పంటే వాస్తు పురుషుడికి ఇంత సంఖ్య అనేటువంటిది ఉంటుంది. హోమం ఒక లక్ష్మీ గణపతి, ఒక రుద్రహోమం, ఒక వాస్తు హోమం, ఇవన్నీ కూడా ఒక హోమంలో నిక్షిప్తమై ఉంటాయి. ఉమ్. కనుకనే ఇవన్నీ చేసుకోవాలి అని చెప్పి సంఖ్య కావాలి అంటే కనుక అంతమంది ఉండాల్సిందే. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే. ఎందుకంటే అప్పుడు మనకి అంటే రకరకాల పూజలు చేసేయచ్చు ఇక ఆ టైంలో ఇంకా. అవును, ఒక హోమంలో అనేక హోమాలు చేస్తాం కదా. ఉమ్. వాస్తు హోమం ఒకటే అనుకోదు. వాస్తు హోమానికైనా వాస్తు పురుషులకు ఒక 1000 సంఖ్య హోమం చేసుకోవాలి. చేయాలి అని చెప్పి నలుగురు ఉండాల్సిందే. ఒకళ్ళే 1000 కూర్చొని చేయాలి అంటే ఏ పని కాదు అసలు. ఓకే. అవును.